బంధువులే భూరాబంధులు. తండ్రి మాటను కాదని సోదరి కుటుంబంపై కక్ష సాధింపు. పచ్చని పంట పొలాలపై విష రసాయనాలతో దాడి. దిక్కుతోచని స్థితిలో తండ్రి సోదరి కుటుంబం. కసింకోట మండలంలోని కొత్తపల్లి బుచ్చేపేటకు చెందిన అల్లం సన్యాసి అనే రైతుకు 3 కుమార్తెలు. అందులో ఒక కుమార్తె కొడుకును మనవణ్ణు దత్తత తీసుకున్నాడు. కొన్నాళ్ల క్రితం తనకున్న వ్యవసాయ భూమిలో కొంచెం 2 కూతుర్లకు రాయిగా ఎక్కువ శాతం తన మనవడి పేరుపై రాస్తాడు. దీంతో ఎవరికి వారే రిజిస్ట్రేషన్లు చేయించుకుని పట్టాదారు పాసపుస్తకాలు కూడా పొందారు. అనంతరం కొద్ది రోజులు గడిచిన తర్వాత దురాలోచన కలిగిన 2 కుమార్తెలు తండ్రితో గొడవకు దిగి 3కి ఆ భూమిని సమానంగా పంచాలి, కానీ మా 2కి ఎందుకు తక్కువ ఇచ్చావంటూ నిలదీస్తారు. మనవణ్ణి పెంచుకున్నాను కాబట్టి ఎక్కువ ఇచ్చానంటూ తండ్రి బదులిచ్చినా పట్టించుకొని ఆ కుమార్తెల కొడుకులు బొబ్బరి సురేష్, బొబ్బరి వెంకట్, తుమ్మపాల చిరంజీవి, అల్లుళ్ళు కట్టమూరి బాపూజీ, నల్లమూరి రాజులతో కలిసి తన సోదరి కుమారుడికి కేటాయించిన వ్యవసాయ భూమిలోకి అన్యాయంగా ప్రవేశించి ఇందులో ఉన్న పంటను విష రసాయనాలతో నాశనం చేశారు. ఇదెక్కడ అన్యాయం అంటూ నిలదీసిన తమ తండ్రిని, సోదరి కుమారుడిపై కూడా దౌర్జన్యానికి దిగుతున్న సంఘటన కసింకోట మండలం కొత్తపల్లి బుచ్చేపేటలో చోటు చేసుకుంది. బంధువులే భూరాబంధులై కన్న తండ్రిని, తోబుట్టిన సోదరిని, ఆమె కుమారుడిపై అమానుషంగా ప్రవర్తిస్తున్న వైనం ఇప్పుడు జిల్లాలో ప్రకంపన సృష్టిస్తోంది. కొత్తపల్లి బుచ్చేపేట గ్రామం, కసింకోట మండలం, అనకాపల్లి జిల్లా. ఈయన వచ్చి మా తాతగారు, తర్వాత ఈయన వచ్చి మా అమ్మగారు. మా తాతగారికి 3 ఆడపిల్లలు. 3 ఆడపిల్లలు అయితే నేను చిన్నప్పటి నుంచి తాతగారు ఇంట్లో పెట్టుకున్నారన్నమాట. గత 4 సంవత్సరాలు, అంటే నా వయసు 4 సంవత్సరాల వయసు అప్పుడే తాతగారు ఇంట్లో తీసుకొచ్చి దత్తత తీసుకున్నారు. తర్వాత మా తాత కొత్తపల్లి బుచ్చేపేట గ్రామంలోని ఎకరం భూమి ఉంది. మా తాతకి ఎకరం భూమిలోని 70 సెంట్లు నాకు రాశాడు. 70 సెంట్లు రాస్తే మా తాతకి ఇంకో 2 ఆడపిల్లలు ఉన్నారు. 2 ఆడపిల్లలు ఉన్నారంటే మా అమ్మకి అక్క చెల్లెలు ఉన్నారు కదా, మా అమ్మ అక్క చెల్లెలు పెద్దగానే, చిన్నదంటే ఇంకో 2 అక్క చెల్లెలు ఉన్నారు. ఆ 2 అక్క చెల్లెలు వచ్చి వాళ్ళ పిల్లలు వచ్చి 2 అక్క చెల్లెలు పిల్లలు వచ్చి ఆ భూమిని, మా తాత 70 సెంట్లు భూమి రాశాడు కదా, ఆ భూమిని నానా రకాలుగా అద్దాన్ని చేసి మొత్తం పురుగుల ముందు ఏముంది పడితే ఆ ముందు కొడేసి నా 70 సెంట్లు మొత్తం నాశనం చేసి పారేశారు. నాశనం చేసి పారేసిందే కాకుండా పోలీసు రిపోర్ట్ పెట్టాను ఆల్రెడీ. పోలీసు రిపోర్ట్ పెట్టిన తర్వాత కూడా వీళ్ళు ఏమంటున్నారంటే చంపేస్తాము అంటే బెదిరిస్తున్నారు అన్నమాట. గత ఇదిగా బెదిరిస్తున్నారు అన్నమాట. నా భూమి నన్ను చేసుకోండి కూడా చేస్తున్నాను అన్నమాట. అందువల్ల డాక్యుమెంట్లు కూడా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. పోలీస్ శాఖ కూడా చూపించాను. పోలీస్ శాఖ చూపించిన కూడా ఏమన్నా బెదిరిస్తున్నారు అన్నమాట. ఏమనంటే పొలంలో దిగితే కూడేస్తాము, చంపేస్తాము, ఏమైనా యాక్షన్ తీసుకున్నామంటే మా నాన్నగారు కూడా చనిపోయారు. ఇప్పుడు చిన్నప్పుడే చనిపోయారు. మా నాన్నగారు కూడా చనిపోయి దగ్గర నా వయసు 12 సంవత్సరాల వయసు అప్పుడు చనిపోయారు. మా నాన్నగారు సపోర్ట్ కూడా లేదు. ఉన్నారంటే తాతన, నేను, అమ్మగారు ఉన్నాం. ఇంకా ఏది చేద్దామంటే వాళ్ళకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్కువైపోతుంది. ఏది చేయాలన్నా నేను చేయలేకపోతున్నాను. ఎక్కడ పరిగెట్టాలన్నా ఎక్కడ చేయాలన్నా ఎక్కడే వెల్కమ్ డ్యూటీలో నేను డ్యూటీ చేస్తూ ఉంటాను అన్నమాట. అప్పుడప్పుడు పంటకాడికి వచ్చి పండించుకుంటుంటే తోట దిడితే మరి దారుణంగా వచ్చి ముందు కొడేసి మొత్తం ఆ అద్దాన్ని చేసి పారేశారండి ఇష్టాసారంగా. అదే కాకుండా బెదిరిస్తున్నారు అన్నమాట. తాతని చంపేస్తాము, అమ్మని చంపేస్తాము అని బెదిరించి అరెస్ట్మెంట్ చేస్తున్నారు అన్నమాట చాలా గట్టిగాను. కంప్లీట్ ఆల్రెడీ ఛానల్కి 1 నుంచి కూడా కంప్లీట్ ముందు ఇచ్చానండి. సర్లే ఆలేదని మావలే కదా అని వివరించండి. మొన్న వచ్చి నీరు పడుతుంటే చాలా దారుణంగా వచ్చి ముందు కొడేసి మొత్తాన్ని కొడిసిపోయారండి. ఆల్రెడీ వాళ్ళ ఫోటోలు కూడా తీసి పోలీస్ యాక్ట్ ఇచ్చానండి. ఆల్రెడీ కంప్లీట్ కూడా ఎఫ్ఐఆర్ చేశారండి. ఆల్రెడీ కానీ కాస్త న్యాయం చేయండి. ఇంకా బాగా న్యాయం చేయాలని కోరుతున్నాను. ఆల్రెడీ కంప్లీట్ కూడా పోలీస్ కంప్లైంట్లో కంప్లీట్ చేశాను. అప్పుడు కూడా ఎవరు కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. మళ్ళీ కూడా ఇప్పుడు కంప్లీట్ చేశాను. నాకైతే నమ్మకం లేదు అసలు నాకు న్యాయం జరుగుతుందని. పోలీస్ కంప్లైంట్ పెట్టాను కానీ నాకు న్యాయం జరుగుతుందని నాకు నమ్మకం లేదు. ఏ కాగితాలు రాయించుకున్నారు కంప్లీట్ కూడా ఇచ్చాను. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను అంటున్నారు. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను చెప్తున్నారండి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను. నాకైతే నమ్మకం లేదండి. వాళ్ళ ముందు ఏదో ఒక యాక్షన్ కూడా తీసుకోవట్లేదు. చెప్పిన తర్వాత కూడా అక్షవారంటే తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. నా ముందునే తిరుగుతున్నాను. నేనే స్టేషన్ అంటే తిరుగుతున్నా. నా ముందే నాకన్నా ఎక్కువగా ధైర్యంగా తిరుగుతున్నారు. ఏమంటే మనం చూసుకుంటే రాజకీయ బలం ఉంది, వాళ్ళు ఆడున్నారు, ఏళ్ళున్నారు, రాజకీయ బలంగా బెదిరిస్తున్నారు. అంతేగాని తప్పించి నాకు న్యాయం అయితే జరగలేదు. నాకైతే నమ్మకం లేదని న్యాయం జరుగుతుంది. అందుకని మీడియాని కొద్దిగా సంప్రదించానండి. ఏమైనా న్యాయం చేయాలి మీరే.
ఆడపిల్లలు కూడా మీరు ఓట కావాలనుకున్నారు, వాళ్ళకి ఇచ్చేసాను. మరి కుర్రోని పెంచుకున్న చేత వాళ్ళకి నేను భూమి మీద 70 సెంట్లు భూమి రాశాను. ఈయన కాదుగా మొత్తంలో దర్శనం చేసుకున్నాను, కుర్రోని దర్శనం చేసుకున్నాను అని చేసి ఆవిష్కారం మాకు సూర్య పంట ఆవిష్కారం లేదు. నాకు మా మామ రాసింది, నాకు రాస్తే నేను రాసినాను. చదివాడికి వాళ్ళకి అంతించు. హాల్ అప్పుడు ఇంట్లో ఇద్దరు కలిపి వాటి కావాలంటారు. నాకెంతిచ్చు.